ఓ గురుదేవ, ఇప్పుడు సత్యం చెబుతున్నాను విను. ఈమె నా కన్న తల్లి కాదు, నా కన్న తల్లి వేరే ఆవిడ ఉండేది. జాతహారిణి అని పేరు కలిగిన ఒకనొక శక్తి, మృత్యుశక్తి నన్ను పట్టుకొచ్చి ఇక్కడ పెట్టింది. ఈ విక్రాంత మహారాజు గారి భార్య ఈ హైమిని లేక హేమావతి అని పిలువబడే ఈవిడ కన్న బిడ్డని, ఈ జాతహారిణి ఇక్కడికి దగ్గరలోనే ఒక విప్రుడున్నాడు. ఆ విప్రుడి పేరు చైత్రుడు. ఆ చైత్రుడికి అప్పగించింది. ఆ చైత్రుడు తన కొడుక్కి చిత్రుడు అని పేరు పెట్టాడు. చిత్రుడు అని పేరు కలిగిన వేద పండితుడి దగ్గర పెరుగుతున్న పిల్లవాడు ఈ రాజుగారి కొడుకు. ఆయన కొడుకుని సంహరించి మృత్యుదేవత యొక్క పుత్రిక వెళ్ళిపోయింది. నేను ఎవరో కొడుకుని, నేను మాట వరుసకు కూడా ఈ రాజుగారి కొడుకుని కాదు, ఈ రాణిగారు హైమిని నాకు తల్లి కాదు, నేను వీళ్ళు తండ్రి కాదు అనగానే మళ్ళీ ఆయనకి ఇంకా అర్థం కాక, ఈ చైత్రుడెవడు బాబు, ఈ హైమినికి నీకు ఏమిటి సంబంధం, మళ్ళీ చిత్రాలు పరుస్తున్నావు నువ్వు అనగానే అప్పుడు చెప్పాడు ఆయన. ఇప్పుడు చెబుతున్నా వినండి. నేను ఒకప్పుడు బ్రహ్మపుత్రుణ్ణి, చాక్షుషుడు అంటారు. నేను చేసిన పొరపాటుతో శాపానికి గురి భూలోకానికి పుట్టాను. నేను పుట్టినది ఒక పుణ్యకాంతకి. ఆ పుణ్యకాంత పూర్వజన్మలో కాబోతూ శివాలయంలో ప్రదక్షిణ చేసి స్త్రీ అయ్యింది. అందుకే నేను ఆవిడ కొడుకుగా పుట్టి ఆవిడకి ఆవిడ భర్తకి జ్ఞానోదయం కలగజేసి తపస్సుకు పంపాను. నన్ను జాతహారిణి అని పేరు కలిగిన శక్తి ఇక్కడ పెట్టింది. ఈ పిల్లాన్ని విప్రుడి దగ్గర పెట్టింది, ఆ పిల్లాన్ని పట్టుకుపోయింది. కాబట్టి ప్రస్తుతం ఈ హైమిని కుమారుడు అక్కడెక్కడో ఒక విప్రుడింట్లో మంచి శాస్త్రములు చదువుకుని సుందరుడిగా తయారయ్యాడు. ఆయనకి తీసుకొచ్చి ఇక్కడికి ఆయనకి సంస్కారం చేయండి, ఉపనయనం చేయండి, పట్టాభిషేకం చేయండి. నువ్వు తెలియక నాకు చేస్తున్నావు. ఇప్పుడు అర్థమైంది అనగానే ఈయన, కుమారా, కొంచెం నాకు మతి భ్రమిస్తోంది. చిన్నపిల్లవాడు ఇన్ని విశేషాలు చెబుతూ ఉంటే నమ్మలేకపోతున్నాను, ఇదంతా నిజమేనా అన్నట్ట. అప్పుడు ఈయన దగ్గరకు వచ్చి ఇలా రాని నెత్తి మీద చేయి పెట్టి, ఇప్పుడు నీకేమైనా అర్థమవుతుందా అనగానే, ఎప్పుడైతే ఈ పిల్లవాడు ఆ వృద్ధగర్భుడి నెత్తి మీద చేయి పెట్టాడో ఆయనకు అపూర్వమైన దివ్య దృష్టి వచ్చింది. ఆ దివ్య దృష్టితో సకల లోకాలు కనబడ్డాయి. ఆ లోకములలో బ్రహ్మగారు ఎలాంటి సృష్టి చేస్తున్నాడో తెలిసింది. ఆ సృష్టి చేస్తున్నప్పుడు ఎవరెవరు ఏ ఏ జీవులు పుడుతున్నారో, ఎలా పెరుగుతున్నారో, ఎలా నశించిపోతున్నారో, నరకాలకు వెళ్ళడం, స్వర్గానికి వెళ్ళడం, మళ్ళీ దిగడం, ఈ మధ్యలో జాతహారిని ఎత్తుకుపోవడం, ఇదంతా నిమేష మాత్రంలో చెక్క 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 ఒక తెర మీద బొమ్మలా కనపడింది. ఆయన కళ్ళు మూసుకుని మోడ్చి తెల్లబోయి గిజగిజలాడిపోయి, అహో పిల్లవాడ, నా పూర్వజన్మ సుకృతం వల్ల అనేకమైన విశేషములు దివ్య దృష్టి ద్వారా నాకు ప్రసాదించావు. నీవిచ్చిన దివ్య దృష్టితో ఏం జరిగిందో ఏం జరుగుతోందో తెలిసిపోతోంది. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ చకచక చూడగలిగాను. నువ్వు సామాన్యుడివి కాదు. ఎప్పటిదాకా ఉపనయనం చేసిన గురువు నేను అనుకుంటున్నాను, నువ్వే నా గురువు అని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. అంటే ఆయనకి అంత సంస్కారం ఇచ్చాడు, దివ్య దృష్టి ఇచ్చి అంతా జరిగిందంతా చూసేలా చేశాడు. ఇది చూడడం కదట, అన్ని లోకాలు తెలిసిపోతున్నాయి ఆయనకి. ఏ లోకంలో ఏం జరుగుతుందో తెలుస్తోంది. ఈ దివ్య దృష్టి వల్ల ఇంద్రుడు ఎక్కడున్నాడు, ఇప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడు, ఉపేంద్రుడు ఎక్కడున్నాడు, బ్రహ్మ ఏం చేస్తున్నాడు, ఇవన్నీ తెలియడం అంటే మాట్లాడండి. మరి అవన్నీ చూచి పులకించిపోయాడు అనమాట. ఎంత దివ్య దృష్టి ఇచ్చిన వాడి కంటే గొప్ప గురువు ఎవరు? అందుకే టక్కన కాళ్ళు పట్టుకోగానే అప్పుడు చెప్పాడు. అప్పుడు ఆ బాలుడు, దివ్య దృష్టి ఉపసంహరిస్తున్నాను, ఇది ఎక్కువసేపు ఉంటే నువ్వు బతకలేవు. ఇవన్నీ కళ్ళ ముందు రీళ్లు తిరిగినట్టు తిరిగాయి అనుకోండి, మనం బతకలేము, చాలా కష్టం సుమా. ఎక్కడ ఏ మూల ఏం జరుగుతుందో మీకు తెలిసిందా, ఇక మీరు శుభ్రంగా అన్నం తినలేరు, బతకలేరు. ఉదాహరణకి ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ ఆవిడ ఏం చేస్తుందో రహస్యంగా దివ్య దృష్టితో తెలుసుకుంటే, ఆవిడ దిక్మోహలాడికి అంటగట్టారు, వీడు చస్తే బాగుండని ఎప్పుడని అనుకుంటే వీడు ఏమైపోతాడు? నిద్ర పట్టదు వీడికి. అందుకే భగవంతుడు మనకి ఎక్కడేం జరుగుతుందో, ఎవరి మనస్సులో ఏముందో తెలియకుండా చేశాడు. భార్యాభర్తలు ఇద్దరి మనస్సుల్లో ఏమున్నాయో ఒకడికొకడికి తెలిస్తే ఈ సృష్టిలో 300 కాపురాలు వెళ్ళవట. అందువల్ల చాలా కష్టం అనమాట. భగవంతుడు మనకి ఆ దివ్య దృష్టి లేకుండా చేశాడు. మీకు ఇద్దాం అనుకుని కూడా అందుకే మానేశాను, లేకపోతే నేను ఇచ్చేవాడిని, ఎందుకు ఇబ్బంది మీకు తంటానని. ఇప్పుడు ఈ కుర్రాడు చెప్పాడనమాట, ఏమని, ఎవ్వడెవ్వని పుత్రుడు ఎవ్వడెవ్వని బంధుడేలా, ఈ భ్రమ సన్మునీంద్ర చెప్పుమ, జన్మంబు జనులకు సంబంధమింతియ, అదియ మృత్యువు చేత అడగిపోవు, జన్మించునతనికి సకల బాంధవులతో పాయంగరాని సంబంధమొకటి సతతంబు కలుగు, ఆ సంబంధమాదిగా సర్వంబు దేహావసానమైన పొలియు, కావున సంసారమున జనిల్చు వారికెవ్వరు బంధులు లేరు,
బుద్ధి భ్రమయ నీకేలా, నాకు ఈ భవమునందు తండ్రులిరువురు ఐరిరువురు తల్లులైరి. అప్పుడు చెప్పుకొచ్చాడు ఆయన. ఇప్పుడు మీ అందరికీ మాయామోహం నుంచి బయటపారేయడానికి కావలసిన జ్ఞానోపదేశం చేస్తున్నా వినండి. ఈ సృష్టిలో ఎవడికి ఎవడు కొడుకు కాదు, తండ్రి కాదు, ఎవడెవడికి పుత్రుడు, ఎవడెవడికి తండ్రి, ఎవరెవరికి బంధువు, ఇదంతా భ్రమ. ఓ మునీశ్వర, పుట్టుక వల్ల సంబంధం వస్తోంది. ఒక శరీరం నుంచి పుట్టాడు కనుక ఆ శరీరంతో సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ శరీరం ఉన్నంత వరకే ఆ సంబంధం. శరీరం విడిచిపెట్టాక మళ్ళీ ఎవరితో ఏ విధమైనటువంటిది ఉండదు. అందుకే శరీరంతో వచ్చిన సంబంధం మృత్యువుతో నశించిపోతుంది. ఈ బంధువులు, ఈ మిత్రులు వీళ్ళంతా ఇక్కడే వచ్చారు, ఇక్కడే విడిచిపెడతాం. కాకపోతే కర్మములను గనక ఆచరిస్తే ఈ కర్మములనేవే ఈ శరీరంతో సంబంధం కలగజేస్తుంది. అనగా ఏమిటి? ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి సంబంధించిన వస్తువుని మనం ఎత్తుకుపోయాం. ఆ వ్యక్తికి సంబంధించిన వస్తువు పట్టుకుపోయిన కారణం చేత ఇతనితో సంబంధం ఏర్పడి మళ్ళీ జన్మెత్తి ఈ రుణం తీర్చుకోవాలి. అలాగే అతనికి సంబంధించిన ఏ వస్తువుతో అయినా సరే మనం ఎక్కువగా బంధం పెట్టుకుంటే వాళ్ళ తిండి తిన్నా, వాళ్ళ సొమ్ము అన్యాయంగా లాగినా, లేక వాళ్ళకి చేయవలసినవి చేయకపోయినా ఇవన్నీ తీర్చుకోవడానికి మళ్ళీ ఇంకో జన్మెత్తాలి. ఇదే సంబంధం తప్ప జన్మమునకు మూల కారణం ఈ కర్మమే తప్ప నిజమునకు ఎవరికి ఎవరు ఏమీ సంబంధం లేదు. భాగవతంలో కూడా అద్భుతంగా చెప్పాడు. అందుకే జనకుండెవ్వడు జాతుడెవ్వడు జనుస్థానం బులెచ్చోటు సంజననం వెయ్యది మేనులే కొలది సంసారం బులే మేరలున్ వినుమా వినుమా అంతయు విష్ణుమాయ వినుమా అంతయు విష్ణుమాయ తలపన్ వేరేమియున్ లేదు మోహ నిబంధంబు నిదానమింతటికి జాయా చింతనీకేటికిన్. బలిచక్రవర్తి ఘట్టంలో వామన అవతారానికి ముందు కశ్యప ప్రజాపతి భార్యతో అంటాడు, తండ్రి ఎవడు, జాతుడెవ్వడు, పుట్టిన కొడుకెవడు, జనుస్థానం బొల్లెచ్చోటు, పుట్టడానికి మూల కారణం ఏమిటి, అసలు పుట్టుకేమిటి, ఈ కుమారాది బంధములు ఎంతవరకు ఉంటాయి, ఈ శరీరముల యొక్క పరిమితి ఎంతకాలం ఉంటుంది, ఇవి ఎంతకాలం ఉంటాయో ఏం తెలుసు ఎరిదానా. ఇదంతా విష్ణుమాయ, ఏమీ లేదు. ఏ వ్యక్తికి ఎవ్వరితో సంబంధం ఉండదు. ఎక్కడో ఉన్నవాడు కర్మబంధం వల్ల ఒక్క చోట చేరతాడు. కాసేపు భార్యగా, భర్తగా, కొడుకుగా, కూతురిగా, కోడలిగా, అల్లుడిగా, మనవడిగా, మనవరాలిగా, స్నేహితుడిగా, చుట్టంగా, పక్కంగా, గురువుగా, శిష్యుడిగా ఒక బంధంలో ఇరుక్కుని ఈ చట్రంలో తిరిగి తిరిగి చివరికి ఎవరిదానో వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ మహామాయ ఛేదించుకుని బయటపడటమే సాధన. నా మాట విను. ఈ దేహం మీద ఉన్న భ్రాంతి విడిచిపెట్టు, చింతించకు అని భార్య వంకతో మహాత్ముడు కశ్యపుడు ఒక గొప్ప సందేశం ఇచ్చాడు. అయినా ఈ భయంకరమైన మాయలో పడిపోయిన కారణం చేత జీవులు అయ్యో ఇది శాశ్వతం కాదని తెలుసుకున్నా మళ్ళీ అన్నీ మర్చిపోతాడనమాట. ఈ కాసేపు ఇక్కడున్నప్పుడు వచ్చేటటువంటి జ్ఞానం ఒక్కసారి కుర్చీలోంచి లేచామంటే మర్చిపోతున్నాం. ఈ మొత్తం జ్ఞానమంతా ఎక్కడే వదిలిపెట్టి సంసార భ్రమలో పడిపోతున్నాం. సంసార భ్రమలో పడిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం, ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటాడు అనమాట. ఇంటికి వెళ్ళిపోదాం ఏముండదు. ఇంటికి వెడితే ఎక్కడున్నప్పుడైతే కనీసం పవిత్రంగా ఇంత అన్నం తింటాడు, హాయిగా భగవత్కథ వింటాడా. అయినా సరే బాబోయ్ బాబోయ్ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతే ఏమో అయిపోతుంది అనుకుంటే అడిపించాడు. ఇంటి దగ్గర వీడు వెళ్ళకపోతే ఏమవుతుంది, ఇంటి దగ్గరికి వెడితే మహా అయితే నీ కోసం మృత్యుదేవత కాసు కూర్చుని ఉంటుంది. కానీ ఇక్కడుంటే మృత్యువు అవుతుంది. ఈ స్థానంలో కూర్చుంటే భగవంతుడి అనుగ్రహంతో మృత్యువు తప్ప ఏం ఉండదు. మనకి ఎవరితో ఏ సంబంధము లేదు. అందువల్ల నా మాట విను. ఈ సంసారంలో జనించిన వారికి బంధువులు లేరు, బుద్ధి లేదు, తల్లులు లేరు. నాకే ఈ జన్మలో కన్న తల్లి తండ్రి వాళ్ళు అడవికి పోయారు. ఇదిగో ఇప్పుడు మీరు పెంచిన తల్లి తండ్రి. రేపు పొద్దున జ్ఞానోపదేశం చేస్తే ఇంకోడెవడో తల్లి తండ్రి. ఆ తర్వాత అసలు ఎవడో తల్లి లేదు, తండ్రి లేడు, అంతా ఉట్టి ఎండ్రి. నా మాట విను. అన్యదేహ సంబంధము అనేది శాశ్వతం కాదు. తనకి తాను మిత్రుడు, తనకు తానే శత్రుడు, తనను తానే ఉద్ధరించుకోవాలి. ఇతరులు ఉద్ధరించే మార్గం చెప్పగలరు కానీ ఎవ్వరూ ఎవరిని ఉద్ధరించలేరు. ఇక నేను వెళ్ళొస్తాను, తపస్సు చేసుకుంటాను. ఇంతకాలం మీ దగ్గర పెరగడానికి ఒక కారణం ఉన్నది. ఈ జన్మలో
మీకు నేను కొంత రుణం ఉండడం వల్ల ఆ రుణం తీర్చుకునేదాకా ఉన్నాను, మమత్వం పంచిపెట్టాను, ఆ మమకార బంధం అయిపోయింది. విశాల గ్రామంలో ఉన్న చైత్రపుత్రుడు చిత్రుడు తెచ్చుకుని అతనికి పట్టాభిషేకం చెయ్యండి అనగానే మరి వాళ్ళు ఒప్పుకుంటారా అన్నట్ట. నా అనుగ్రహం వల్ల ఈ గర్గుడికి, వృద్ధ గర్గుడికి శక్తులు వస్తాయి. ఈ శక్తితో వాళ్ళకి జరిగిందంతా కళ్ళకు కట్టేలా చూపించగలుగుతాడు. నేను ఇందాక ఆయన చూపించారుగా ఏం జరిగిందో, అలా ఈయన చూపిస్తాడు. చూపించబట్టి వాళ్ళు నమ్ముతారు. నమ్మి ఆ పిల్లాడిని మీకు ఇచ్చేస్తారు. ఆ పిల్లాడికి పట్టాభిషేకం చేయండి. నాకు ఆనందుడని పేరెట్టారు. ఆనందం కోసం, నేను పరబ్రహ్మానందం కోసం తపస్సుకు పోతాను. ఇప్పటికే బ్రహ్మదేవుణ్ణి, నా గురువుని, నా తండ్రిని, నా దైవాన్ని ధిక్కరించి 3 జన్మలు ఎత్తి 4వ జన్మలోకి వచ్చాను. ఈ 4వ జన్మలో అయినా నేను విముక్తి పొందకపోతే నా బ్రతుకు వ్యర్థమైపోతుంది. ఎందుకు ఈ దౌర్భాగ్యపు జన్మ? దురహంకారాలతో, మృత్యువులతో, రోగములతో, అనేక రకాల దురాశలతో కూడిన ఈ దౌర్భాగ్యపు జన్మ మీద నాకు విరక్తి కలిగిందన్నాడు ఆయన.